నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను 2019 తర్వాత పాలనా ప్రతీకార రాజకీయాలు మరింత దెబ్బతీశాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. శాసనసభ ప్రాంగణానికి వచ్చిన గవర్నర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనలు తెలిపారు. నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఏపీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం జరిగిందా అన్న అంశంపై న్యాయ విచారణ జరిపించాలని స్వయంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిందన్నారు. 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలతో 13.5% సమ్మిళిత వార్షిక వృద్ధికి దారితీశాయని పేర్కొన్నారు. కానీ 2019-24 మధ్యకాలంలో రాష్ట్రానికి జరిగిన హాని, నష్టం తీవ్రస్థాయిలో ఉన్నాయన్నారు. బ్రాండ్ ఏపీకి పెద్ద నష్టం జరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అమరావతి ప్రాంతం 3 రాజధానులు వికేంద్రీకరణ ముసుగులో గందరగోళానికి గురైందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఇబ్బందుల్ని కేంద్రానికి విన్నవించి ఆర్థిక సహకారం అందేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. అందరి మద్దతుతో విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తామని గవర్నర్ ప్రకటించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ శాసనసభలో నిరసన తెలిపారు. ఈ మేరకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. కాసేపు నినాదాలు చేసిన తర్వాత సభ వాకౌట్ చేసిన వారు తాడేపల్లి వెళ్లిపోయారు. అంతకుముందు శాసనసభ ప్రాంగణంలోకి వచ్చే ముందే సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని జగన్ సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు దాటి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు సభలోకి అనుమతి లేదని పోలీసులు గేటు వద్ద ఆపగా అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. నేతల చేతుల్లోని ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కుని చింపేశారంటూ జగన్ పోలీసుల్ని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసెంబ్లీ హాల్లో మాజీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే జగన్ తన భుజంపై 2 సార్లు చేయి వేసి మాట్లాడారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని తెలిపారు. ఈ సమయంలో రోజు అసెంబ్లీకి రావాలని తాను కోరగా జగన్ తప్పకుండా వస్తానని చెప్పారని రఘురామకృష్ణరాజు తెలిపారు. అక్కడే ఉన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరగా మంత్రి తప్పకుండా అంటూ వెళ్లారని రఘురామకృష్ణరాజు తెలిపారు. కూటమి ప్రజా ప్రతినిధులెవ్వరూ ఇసుక జోలికి వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు తెలిపారు. 3 పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయానికి తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పాలని చంద్రబాబు కోరారు. అసెంబ్లీలో జగన్, వైకాపా ఎమ్మెల్యేల తీరును కూటమి శాసనసభాపక్షం తప్పుపట్టింది. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం సరైన పనేనా అని కూటమి సభ్యులు ప్రశ్నించగా, తప్పులు చేయటం, పక్కవారిపై నెట్టేయడం జగన్కు అలవాటని సీఎం మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్టు తెలుస్తుండగా ఏవైనా ఆధారాన్ని ధ్వంసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే కోణంలో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై చంద్రబాబు అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఫోన్ చేయగా గత రాత్రి 11:24 సమయంలో ఘటన జరిగినట్టు కలెక్టర్ వివరించారు. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్టు ప్రాథమికంగా తెలుస్తూ ఉండగా సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సత్వరమే స్పందించకపోవడంపై సీఎం ఆరా తీశారు. గత రాత్రి 10:30 వరకు గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలోనే ఉన్నట్టు తెలుస్తూ ఉండగా ఆదివారం ఒక ఉద్యోగి అప్పటి వరకు కార్యాలయంలో ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ సమయానికి అక్కడికి సమీపంలో తిరిగిన వారి వివరాలు, కాల్ డేటా సేకరించాలని చెప్పారు. గ్యాస్ సిలిండర్లో వినియోగదారులకు ఇస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ఓఎంసీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయితే కోర్టులు ఎలా ప్రభావితమవుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటుకు నోటు కేసు ట్రయల్ ని హైదరాబాద్ నుంచి భోపాల్కు మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ పిటిషన్లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కు రిజాండర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం కావాలని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఆధారాలు తారుమారు చేయవచ్చని, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అసలు పిటిషన్ను ఎందుకు బదిలీ చేయాలని, నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయితే కోర్టులు ఎలా ప్రభావితమవుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైతే పాకిస్తాన్కి మార్చాలా అని అడిగింది. మరో 2 వారాల్లో రీజాండర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో దాఖలు చేసిన ఛార్జిషీటు కాపీలను నిందితుల తరపున న్యాయవాదులకు ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న భారాస్ ఎమ్మెల్సీ కవితతో సహా మరో 4 పాత్రపై సీబీఐ అదనపు ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు జూలై 26న కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరచాలని సీబీఐని ఆదేశించింది. అటు సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5 నుంచి 7% వరకు ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ సవాళ్లు దేశ ఎగుమతులపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. ఆర్థిక సర్వే 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్, బ్యాంకు బ్యాలెన్స్ షీట్ల లాభదాయకంగా ఉండటం ప్రైవేటు పెట్టుబడుల్ని మరింత పెంచుతాయని సర్వే అభిప్రాయపడింది. పన్ను సమ్మతి లాభాలు, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని పేర్కొంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఆఘాతాలను దేశ మార్కెట్ తట్టుకోగలదన్న సర్వే చైనా నుంచి పెరిగిన విదేశీ పెట్టుబడులు ప్రపంచ సరఫరా గొలుసులో భారత భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఎగుమతులు పెంచడానికి సహకరిస్తాయని సర్వే తెలిపింది. అనారోగ్యకరమైన ఆహారం కారణంగానే 54% వ్యాధి భారం పడుతోందని, సమతుల్య, వైవిధ్యమైన ఆహారం వైపు మార్పు అవసరమని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున వ్యవసాయ రంగంలో వృద్ధి అధికంగా ఉంటుందని తెలిపింది. తద్వారా గ్రామీణ డిమాండ్ పుంజుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ అంశంలో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల్లో నీట్ అంశంపై రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉందన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అందరినీ నిందించి తన లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించే విషయంలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ వాదనల్ని తోసిపుచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపించారు. పరీక్ష విధానంలో లోపాలు ఉన్నట్టు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చిన కేంద్ర మంత్రి ఇప్పటివరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 240 పరీక్షల్ని సమర్థంగా నిర్వహించినట్టు తెలిపారు. వచ్చే 5 ఏళ్లు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల్ని పక్కన పెట్టి దేశం కోసం పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఈ ఏడాది పెట్టే బడ్జెట్ వచ్చే 5 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ బడ్జెట్ 2047 వికసిత్ భారత్కు బలమైన పునాది వేస్తుందని మోదీ ఉద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్న మోదీ ఇచ్చిన హామీలను దశలవారీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంటు వేదిక కాదన్న మోదీ వచ్చే 5 ఏళ్లు ప్రగతి కోసం పోరాడాలని సూచించారు. ఆ తర్వాతే వచ్చే ఎన్నికలపై ఆలోచించాలని అన్ని పార్టీల్ని మోదీ కోరారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వైద్య సేవలు నిర్వహించి ప్రజలు వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాగల్లులో గోస్తాని డ్రైన్కు గండిపడడంతో సమీపంలోని పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారులు లోతట్టు కాలనీ వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. గండి పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గురజాపు లంకలో వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పడవపై వెళ్లి పరిశీలించారు. భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు పోటెత్తడంతో పట్టిసీమ, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వెనగడప వంతెన వద్ద
వద్ద కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా 4 రోజులుగా రాకపోకలు స్తంభించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల చలివాగు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి చలివాగు బ్రిడ్జి పిల్లర్ వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడగా పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షాలకు చందాపూర్ శివారులో కూడవెల్లివాగు మత్తడి అలుగుపారుతోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు అనారోగ్యాల పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు ఉంటాయని, ప్రజల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత తనదేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు భవిష్యవాణి పలికింది. బోనాలు 2వ రోజైన ఇవాళ అమ్మవారు భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా బోనం ఎవరు ఇవ్వాలనే సందేహం ఉందని అర్చకులు ప్రశ్నించగా వాళ్లు వీళ్లు అనే భేదం లేదని అమ్మవారు చెప్పారు. ఈ ఏడాది సంతోషంగా పూజలు అందుకున్నారని చెప్పిన మహంకాళి అమ్మవారు పిల్లా పాపలు, గర్భిణులకు కాచుకునే బాధ్యత తనదేనని అన్నారు. ఇక ఏళ్లుగా తన రూపం పెట్టాలని భావిస్తున్నారని, ఈసారి ఆ పని చేయించుకుంటానని చెప్పారు.